హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ BSFలో హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం మనకి నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ కావడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 1121 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. మేల్ మరియు ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అభ్యర్థులు అందరూ కూడా అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంది. మరి నోటిఫికేషన్ సంబంధించి ఎలిజిబిలిటీ గురించి, శాలరీ డీటెయిల్స్ గురించి, అప్లికేషన్ ప్రాసెస్ గురించి, ఇంకా నోటిఫికేషన్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ తెలుగులో ఈ వీడియోలో చూద్దాం. సో ఇంట్రెస్ట్ ఉండి ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మీద ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్నీ కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తున్నాం. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు వచ్చేసి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో హెడ్ కానిస్టేబుల్ అనేటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అయితే నోటిఫికేషన్ ద్వారా హెడ్ కానిస్టేబుల్ రేడియో ఆపరేటర్, అలాగే హెడ్ కానిస్టేబుల్ రేడియో మెకానిక్ అనేటువంటి 2 రకాల ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. మరి వీరి శాలరీ డీటెయిల్స్ వచ్చేసి 25,500 రూపాయల నుంచి 81,000 వరకు మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగే అప్లికేషన్ వచ్చేసి ఆన్లైన్లో మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. 24/8/2025 నుంచి 23/9/2025 వరకు కూడా అప్లికేషన్ ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవడానికి ఇంపార్టెంట్ డేట్స్గా మనకి మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఈ నెల 24 నుంచి వచ్చే నెల 23 వరకు కూడా అప్లికేషన్ ఆన్లైన్లో మనం సబ్మిట్ చేసుకోవచ్చు. అలాగనే ఇక్కడ హెడ్ కానిస్టేబుల్ రేడియో ఆపరేటర్ సంబంధించిన వేకెన్సీస్ మనకు ప్రొవైడ్ చేశారు. అలాగనే హెడ్ కానిస్టేబుల్ రేడియో మెకానిక్ సంబంధించినటువంటి వేకెన్సీస్ మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో 910, అలాగే 211. సో టోటల్గా 1121 పొజిషన్స్ని మనకి నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సెలక్షన్ ప్రొసీజర్ కనుక మనం చూసినట్లయితే 3 phases ఈ యొక్క సెలక్షన్ ప్రొసీజర్ను మనకి చూడబోతున్నాం. సో ఫస్ట్ ఫేజ్లో వచ్చేసి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, అలాగే PET కండక్ట్ చేయడం అయితే చూస్తాం. అలాగే సెకండ్ ఫేజ్లో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు, CBT అనమాట. థర్డ్ ఫేజ్లో వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. అలాగనే CBTకి అప్లై చేసుకున్న అభ్యర్థులందరికీ రేడియో ఆపరేటర్కి ఎవరైతే అప్లై చేసుకుంటారో వారికి వచ్చేసి డిక్టేషన్ టెస్ట్ కండక్ట్ చేస్తారన్నమాట. ఆ డిక్టేషన్ టెస్ట్ కూడా క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. సో ఈ 3 phases విధానంలో ఈ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే కొనసాగుతుంది. సో మరి అభ్యర్థులకి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీస్ గురించి క్లియర్గా చూసినట్లయితే ఎలిజిబిలిటీస్లో భాగంగా మొదటగా అకాడమిక్ క్వాలిఫికేషన్స్ గురించి క్లియర్గా చూద్దాం. సో ఇక్కడ 2 పోస్టులకు సంబంధించి కూడా సపరేట్గా క్వాలిఫికేషన్స్ అయితే మెన్షన్ చేశారు. హెడ్ కానిస్టేబుల్ రేడియో ఆపరేటర్కి సంబంధించి చూసినట్లయితే ఇంటర్మీడియట్ లేదా ఇంటర్మీడియట్ ఈక్వల్ అనేటువంటి ఎడ్యుకేషన్ ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అయితే ఇంటర్మీడియట్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, అలాగే మ్యాథమెటిక్స్ ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవాలని చెప్పి, సబ్జెక్ట్స్ ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే 68% ఉన్నటువంటి మార్కులు ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. లేదంటే 10th క్లాస్ తర్వాత ITI ఉన్నటువంటి అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పి తెలియజేస్తున్నారు. అయితే ITIలో చాలా సబ్జెక్టులు అడగడం అయితే జరిగింది. సో రేడియో అండ్ టెలివిజన్, ITI ఇన్ రేడియో అండ్ టెలివిజన్, ఆర్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఆర్ కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, ఆర్ డేటా ఆపరేటర్ అండ్ కంప్యూటర్ సాఫ్ట్వేర్, ఆర్ జనరల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఆర్ డేటా ఎంట్రీ ఆపరేటర్ అనేటువంటి ఈ రకాలైనటువంటి సబ్జెక్టులో ఉన్నటువంటి అభ్యర్థులు ITIలో అప్లై చేసుకోవచ్చు అనమాట. అలాగే హెడ్ కానిస్టేబుల్ రేడియో మెకానిక్ సంబంధించి చూసినట్లయితే ఇక్కడ కూడా ఇంటర్మీడియట్ లేదా ఇంటర్మీడియట్ ఈక్వల్ ఉన్నటువంటి సబ్జెక్ట్స్ ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ ఉండాల్సి ఉంటుంది. లేదంటే 10th క్లాస్ తర్వాత ITI ఉన్నటువంటి అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అయితే ఇక్కడ కొన్ని సబ్జెక్ట్స్ డిఫరెంట్గా ఇవ్వడం జరిగింది. సో చూద్దాం. ITI ఇన్ రేడియో అండ్ టెలివిజన్, ఆర్ జనరల్ ఎలక్ట్రానిక్స్, ఆర్ కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, డేటా ప్రిపరేషన్ అండ్ కంప్యూటర్ సాఫ్ట్వేర్, ఆర్ electrician or fitter, or in information technology and electronic system maintenance, or communication equipment maintenance, or computer hardware or network technician, or mechatronics, or data entry operator అనేటువంటి ఈ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి అభ్యర్థులు ITIలో అప్లై చేసుకోవచ్చు అనమాట. అలాగే ఏజ్ లిమిట్ కనుక చూసినట్లయితే 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల వరకు మెన్షన్ చేశారు. SC, ST క్యాండిడేట్స్కి వచ్చేసి 5 years ఏజ్ రిడక్షన్ ప్రొవైడ్ చేశారు. OBC క్యాండిడేట్స్కి 3 years, అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ వచ్చేసి ఇక్కడ అన్రిజర్వ్డ్ 3 years, అలాగే OBCకి 6 years, SC, STకి 8 years చొప్పున కూడా ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో క్లియర్గా ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అలాగే ఫిజికల్ స్టాండర్డ్ సంబంధించి ఇక్కడ మనకి అన్ని ఫిజికల్ మెజర్మెంట్స్ ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ ఫర్ మెన్కి, ఫర్ ఉమెన్కి సపరేట్గా మెన్షన్ చేశారు. హైట్కి సంబంధించి చూసినట్లయితే 168 centimeters మెన్కు ఉండాల్సి ఉంటుంది. 157
సెంటీమీటర్స్ ఉమెన్కి ఉండాల్సి ఉంటుంది. అలాగే చెస్ట్కి సంబంధించి చూసినట్లయితే 80 నుంచి 80 సెంటీమీటర్స్ ఉండాల్సి ఉంటుంది. అలాగే ఎక్స్పాన్షన్ చేసినప్పుడు 85 సెంటీమీటర్స్ ఉండాల్సి ఉంటుంది మెన్స్కి సంబంధించి. ఫర్ ఉమెన్కి సంబంధించి నాట్ అప్లికేబుల్, ఎటువంటిది మెన్షన్ చేయలేదన్నమాట. అలాగే సెలక్షన్ ప్రొసీజర్లో భాగంగా మొదటగా ఫస్ట్ ఫేజ్ చూసినట్లయితే పిఎస్టీ అండ్ పిఈటీ ఉంటుందని చెప్పి మనం మాట్లాడుకున్నాం కదా. సో ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్కి సంబంధించి ఫర్ మేల్ క్యాండిడేట్స్కి హైట్ వెయిట్ అని చెక్ చేస్తారనమాట, మేల్కి అండ్ ఫీమేల్కి సంబంధించి. అలాగే సెకండ్ వచ్చేసి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనమాట, పీఈటీ. ఇందులో భాగంగా చూసినట్లయితే ఫర్ మెన్ క్యాండిడేట్స్కి అలాగే ఉమెన్ క్యాండిడేట్స్ సపరేట్గా మెన్షన్ చేశారు. సో మొదటగా వచ్చేసి ఇక్కడ 1.6 కిలోమీటర్స్ వచ్చేసి 6.5 మినిట్స్లో మేల్ క్యాండిడేట్స్ సంబంధించి చూస్తూ ఉన్నాం. 1.6 కిలోమీటర్ వచ్చేసి రేస్ అనమాట, 6.5 మినిట్స్లో చేయాల్సి ఉంటుంది. అలాగే లాంగ్ జంప్ వచ్చేసి 11 ఫీట్ ఉంటుంది, 3 ఛాన్సెస్ ఉంటాయి. అలాగే హై జంప్ వచ్చేసి 3.5 ఫీట్ చేయాల్సి ఉంటుంది, 3 ఛాన్సెస్ ఉంటాయి. అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్ సంబంధించి చూసినట్లయితే 800 మీటర్, అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్కి సంబంధించి 800 మీటర్స్ రేస్ చేయాల్సి ఉంటుంది 4 మినిట్స్లో. అలాగే 9 ఫీట్ లాంగ్ జంప్ ఉంటుంది, 3 ఛాన్సెస్ ఉంటాయి. 3 ఫీట్ హై జంప్ ఉంటుంది, 3 ఛాన్సెస్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ విధంగా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పీఈటీ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే సెకండ్ ఫేజ్లో వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట, సిబిటి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. దీనికి సంబంధించి ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా ప్రొవైడ్ చేశారు. పేపర్ను వచ్చేసి 4 పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 కింద. పార్ట్ 1లో ఫిజిక్స్, పార్ట్ 2 మ్యాథమెటిక్స్, పార్ట్ 3 కెమిస్ట్రీ, పార్ట్ 4 వచ్చేసి ఇంగ్లీష్ అండ్ జీకే ఇవ్వడం జరిగింది. సో పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 వచ్చేసి ఇంటర్మీడియట్కి సంబంధించిన సబ్జెక్టులు ఉంటాయి. అలాగే పార్ట్ 4 వచ్చేసి కరెంట్ అఫైర్స్ అండ్ హిస్టరీ, జియోగ్రఫీ అండ్ జనరల్ సైన్స్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఉండడం జరుగుతుంది. సో టోటల్గా 100 క్వశ్చన్స్ ఉంటాయి. 200 మార్క్స్కి ఎగ్జామినేషన్ రాయాల్సి ఉంటుంది. 2 అవర్స్లో ఎగ్జామినేషన్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అలాగే నేటివ్ మార్కింగ్ కూడా 1/4 నేటివ్ మార్కింగ్ విధానం కూడా ఇవ్వడం జరిగింది. సో థర్డ్ ఫేజ్ సంబంధించి క్లియర్గా చూసినట్లయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉండటం అయితే జరుగుతుంది. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ దానికంటే ముందుగా కూడా ఎవరైతే అభ్యర్థులు హెడ్ కానిస్టేబుల్ రేడియో ఆపరేటర్ సంబంధించి అప్లై చేసుకుంటారో ఫస్ట్ ఫేజ్ అండ్ సెకండ్ ఫేజ్ ఎగ్జామినేషన్స్ కంప్లీట్ చేసిన తర్వాత వీరికి వచ్చేసి పారాగ్రాఫ్ రీడింగ్ అనేటువంటి ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరిగింది. సో అభ్యర్థులు పారాగ్రాఫ్ని రీడ్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి 50 మార్క్స్ కేటాయించడం అయితే జరిగింది. ఈ 50 మార్క్స్ సంబంధించి కూడా ప్రతి ఒక్క అభ్యర్థి క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. క్వాలిఫై మార్క్స్ యొక్క మినిమం ఇవ్వడం అయితే జరిగింది. 38% వచ్చేసి జనరల్ క్యాండిడేట్స్కి, ఓబీసీ క్యాండిడేట్స్కి, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి మెన్షన్ చేశారు. 33% వచ్చేసి ఎస్సీ ఎస్టీ అండ్ క్యాండిడేట్స్కి, అలాగే 20% వచ్చేసి సిఏ క్యాండిడేట్స్కి, కంపల్సరీ అపాయింట్మెంట్ సిఏ క్యాండిడేట్స్కి ఇవ్వడం అయితే జరిగింది. సో ఇదే విధంగా సెలక్షన్ ప్రొసీజర్ ఉండడం అయితే జరుగుతుంది. సో అప్లికేషన్ ప్రాసెస్ కనుక మనం చూసినట్లయితే ఆన్లైన్లో అప్లికేషన్ మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూపించినటువంటి వెబ్సైట్లో అప్లికేషన్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇంపార్టెంట్ డేట్స్ చూద్దాం. 24/8/2025 నుంచి 23/9/2025 వరకు కూడా అప్లికేషన్ ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ ఫైనల్గా ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి రిలీజ్ కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా హెడ్ కానిస్టేబుల్ అనేటువంటి ఉద్యోగాలని రేడియో ఆపరేటర్ అండ్ రేడియో మెకానిక్ అనేటువంటి 2 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. సో ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవాలనుకుంటే ఐటీఐ క్వాలిఫికేషన్ లేదా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకొని ఒక ఉద్యోగాన్ని సాధించే ప్రయత్నం కూడా చేయవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా స్టేట్ ఆర్ సెంట్రల్ నుంచి ఎటువంటి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మేము ముందుకు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతానండి. ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగే నేను నోటిఫికేషన్ పీడిఎఫ్ వచ్చేసి మా టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేసి వారు కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ నచ్చడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మేము ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.